పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే కనుక బంగారం ధరలు వేగవంతంగా పెరుగుతూనే వస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరంలో ఈ బంగారం ధరలు అనేవి మరింత ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఒకసారి మనం ఈ రోజు అసలు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో గమనిస్తే కనుక మన హైదరాబాద్ నగరానికి వచ్చి చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ఇప్పుడు చూసుకున్నా 1,46,200 వరకు అయితే చేరుకుందని చెప్పాలి. అదే 22 క్యారెట్ల బంగారం కూడా 1,43,000 వరకు కూడా చేరుకుందనే చెప్పాలి. ఇటు గోల్డ్ తో పాటు సిల్వర్ రేట్లు కూడా అదే విధంగా రోజు రోజుకు పెరుగుతూనే వస్తున్నాయి. సో దీని కారణంగా ఇటు ఎవరైతే బంగారం షాపులు ఉన్న యాజమాన్యానికి ఒక విధంగా మంచి జరిగినప్పటికీ ఇటు కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో అందులో మెయిన్ గా మధ్య చిన్న తరగతి ప్రజలైతే కనుక బంగారం ధరలు ఇంతలా పెరగడంతో వాళ్ళంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక హైదరాబాద్ లో ఎక్కువగా బంగారం షాపులు అంటే మనకు గుర్తొచ్చేది బేగం బజార్ దగ్గర ఉన్న సిటీ అంబర్ బజార్. ఇక్కడ ఎక్కువగా బంగారం షాపులు అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ప్యూర్ గోల్డ్ అనేది దొరుకుతుందని చెప్పేసి కొనుగోలుదారులు వచ్చి ఇక్కడైతే కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ ఉన్న శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ ప్యూర్ గోల్డ్ అనేది మనకి బిస్కెట్ రూపంలో అందిస్తూ ఉంటారు. సో దీని దగ్గర ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక క్యూ లైన్ లో ఎంతమంది కొనుగోలుదారులు ఇక్కడ ఉన్నారనేది కూడా మనకి ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఇక్కడ రీజన్స్ చాలా కనిపిస్తున్నాయి. ఎక్కడ బంగారం ధరలు మళ్ళీ ఇంకా పెరుగుతూనే వస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు తగ్గిన రోజులే కనిపించలేదు, ఇంకా పెరుగుతూ వస్తూ ఉంటాయి. ఇంకా బంగారం కొనలేమనే భయంతో కూడా వస్తున్నారు. అసలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఇంత రేట్లు పెరిగినప్పటికీ కూడా అసలు ఎలా కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి. నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమా ఇక్కడ తుర్కెంజాన్. ఏంటి మరి బంగారం ధరలు ఈ రోజు చూసుకుంటే 1,46,000 ఉంది. అదే కదా 51కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ నిన్న 1,47,000 అని వచ్చినాము. వీడికి వచ్చినాక మళ్ళీ ఇంకా ఎక్కువ అంటారు. అది ఏంది అనేది అర్థమైంది. ఇలా గంటకి కూడా అసలు ఇవి మారిపోతూ ఉంటున్నాయి. 50 వరకు కూడా చేరుకున్నాయి. అసలు ఎలా కొనుగోలు చేస్తున్నారు అంత రేట్లు పెరిగినా కూడా? ఇంకా పెరుగుతుంది అని భయంతో వచ్చి కొంటున్నాం. భయం అనేది ఎక్కువ అయిపోయింది మనసులోకి. 3 లక్షలు అయ్యేటట్టుంది అంటారు. అందుకోసం ఎంతనో తులము అది తులము కొనాలి అని ఆలోచన. మనం పెద్దగా ఏం లేదు, ఒక అద తులం కొనాలి అని వచ్చినాం. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా పెళ్లిళ్ళు ఫంక్షన్లు? ఏం లేవు కానీ అడ్వాన్స్ మళ్ళా పెళ్లిలకు కొంతమందికి పెట్టేది ఉంది కదా, పెరుగు మొదలే కొంటే పోతుంది కొనే సమయం అట్లా. ఇక్కడ ఏంటి అసలు ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది అంటారు. మీరు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం? నేను ఇంతకు ముందు ఒకసారి వచ్చింది. ఇక నమ్మకం అన్నట్టు అంతే. బిస్కెట్ కానీ ఉంగరాలు కానీ ఎంత 52. మేము 46, 47 అనుకున్నాము. మళ్ళీ ఆటోమేటిక్ 5,000 పెరుగుతూనే పెరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు మనం ఈ 2 నెలల నుంచి చూస్తున్నాం పెరుగుతూనే ఉంది. 3 నెలలప్పుడు ఇంకో రేటు ఉన్నది, నెల ఇప్పుడు గంటకు పెరుగుతుంది. అప్పుడేమో రోజు ఉండే, ఇప్పుడు గంటకు పెరుగుతుంది. గంటకు మీరండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మేడ్చల్ నుంచి వస్తున్నాం. మేడ్చల్ నుంచి వస్తున్నారు. ఫస్ట్ టైం ఇక్కడికి. అంటే ఇంత కాస్ట్ ఉన్నా గానీ బంగారం ఇప్పుడు మీరు కొనడానికి రీజన్? రాను కొనలేము కదా మేడం. ఇప్పుడు ముందుగా తక్కువ ఉన్నప్పుడే తీసుకోలేము. అప్పుడు 50 తులము 50,000 తులం ఉన్నప్పుడేమో తీసుకోలేము. ఇప్పుడు అది కూడా తీసుకోలేము. రాను జనరేషన్లో ఇది కూడా తీసుకోలేము. అట్లా అని చెప్పి తీసిపెట్టుకున్నాం. కొనలేము ఇక, కొనలేదు. మీరండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ నుంచి వస్తున్నారు. ఏంటి ఫంక్షన్ ఉందా, పెళ్ళిళ్ళు ఉన్నాయా ఇప్పుడు బంగారం కొనడానికి? ఫ్యూచర్ గురించి, ఫ్యూచర్ లో బంగారం ధరలు పెరుగుతాయన్న భయంతో కొనేస్తున్నారా? అవునండి. ఎందుకు అంటే ఈ షాప్ దగ్గర ఎంత క్యూ లైన్ ఉండడానికి? ప్యూరిటీ కరెక్ట్ ఉంటుంది, 999 బిస్కెట్ ఉంటుంది. అందు గురించి వస్తారు ఇక్కడికి. హోల్సేల్ అన్నమాట. అంటే ఇక్కడ అంత ఎంత రేట్ ఉందో అంత ఇస్తారు అన్నమాట. ఇక్కడ బయట అంత ఎవరు, అందుకే వస్తారు ఇక్కడికి. బయట పెరుగుద్ది అది అట్లా అవుతుంది. అంతకుముందు ఎప్పుడైనా కొన్నారా? కొన్నా 52,000 కొన్నా. 52,000 1,52,000 ఏంటంట, అంటే ₹1,00,000 పెరిగింది అనమాట. అవును, అంతే అండి. ఇక్కడ తగ్గుతుంది, తగ్గే ఉంటాయి. నాకైతే అనిపిస్తుంది అట్లా. తగ్గదు అనిపిస్తుంది, పెరగడం తప్ప. అందరూ తగ్గుతాం కూడా పెరిగిపోతుంది కదా, అందుకే భయపడి తీసుకుంటారు అన్నమాట. మళ్ళీ ఏడ పెరుగుతుందో అని అట్లా. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము భవానీ కాలి ఆరంగర్ దగ్గర.
బంగారం మరి ఉంది 1,50,000కి చేరుకుంది. మరి పెళ్ళిళ్ళు ఉంటే పెట్టాలి కదా వాళ్ళకు, ఆ, అందుకు పెట్టాలి. ఎంత పెరిగినా గానీ బంగారం ఇంకా పెట్టాలి కదా, పెట్టేటోళ్ళు మళ్ళీ మనం కట్టి మళ్ళీ పెట్టాలి కదా. మన తెలుగు వాళ్ళకైతే ఇది ఒక సాంప్రదాయం. అదే కదా, బంగారం అయితే ఉండాలి. పెట్టిన వాళ్ళకి కెట్టకుంటే పెట్టలేదు అంటారు. అవును. అదే కదా. ఇప్పుడు పెళ్ళి ఉందా? అవును, సో పెళ్ళి ఉంది కాబట్టి తప్పట్లేదు, ఎంత పెరిగినా పెట్టాలి. ఆస్తులు అంతే ఎక్కువ ఏం కొనం, పెట్టాలనే కొనాలి అంతే. సో అంటే ఈ షాప్ కి అంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఒక్కసారి వచ్చింది అంతే. సరే వచ్చారు. అప్పుడు 1,00,000 బంగారం pure. ప్యూర్ ఉంటుంది, బయట దానికంటే బాగుంటుంది కొంచెం. మరి తగ్గుతుంది అనిపించట్లేదా? ఏమి పెళ్ళి ఉంది వచ్చే తగ్గినా పెట్టాలి. సో తగ్గిన తగ్గకపోయినా పెళ్ళి ఉంది కాబట్టి పెట్టాలి కదా, వాళ్ళు మనం కట్టిన మనం పెట్టాలి మళ్ళా. సో అందుకు వచ్చారు. ఓకే. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బడంపేట నుండి. బడంపేట. ఎట్లా ఉంది ఇప్పుడు బంగారం? రేటు పెరుగుతుంది రోజు రోజుకి, కంపల్సరీ కొనాలి అని వచ్చినాం. పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయా? వచ్చే నెల నుండి మా బాబు పెళ్లి కోసం అని కొనడానికి వచ్చాం. బంగారం కొనడానికి వచ్చారు. బంగారము, వెండి వెండి కూడా. ఇప్పుడు వెండి కూడా రేటు చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ అవుతుంది అంటారు, అందుకోసం అని కొనడానికి వచ్చినాం. కొనడానికి వచ్చారు. ఇప్పుడు ఎంత ఉందన్నారు ఈరోజు? 3,15,000 అంటారు కేజీ. కేజీ ఆహా. ఓకే. ఒక కేజీ వెండి. వెండి. గోల్డ్ ఏమో 1,15,000, 51 అంతే. ఓకే. సో ఎంత పెరిగినా గానీ బంగారం అయితే కొనాలి పెళ్లి. కొనాలి కదా, కొంచెమైనా కొనాలి, తక్కువ ఎక్కువ పెట్టే దగ్గర తక్కువనైనా కొనాలి కదా, అందుకు తప్పదు. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైద్ నగర్ నుంచి వస్తున్నారు. ఎలా ఉంది గోల్డ్ ధర ఇప్పుడు ఎంత పెరిగింది? గుంటూరు మిర్చి లాగుంది, గుంటూరు మిర్చి లాగుంది. గుంటూరు నుంచి ఎలా ఉందా? చాలా కారంగా ఉందంటారు. అసలు పెళ్లి సీజన్, ఈ సీజన్ లో బంగారం కొనాలంటే కష్టంగా అనిపిస్తుందా? అదే కదా, రోజుకి ఇంత పెరుగుతూనే ఉంది. మీరు అప్పట్లో ఎంత కొనేవారు? బంగారం ఎంత ఉన్నప్పుడు కొనేవారు? మా పెళ్ళి అప్పుడు అయితే 4,100 రూపాయలు ఉంది. 4,000 ఉండేది. 100. ఇప్పుడు 1,50,000కి వచ్చింది. ఏమనిపిస్తుంది? అప్పుడే కొనేసుకుని ఉంటే బెటర్ అనిపించిందా? అంటే అప్పటి పొజిషన్ అప్పుడు ఎప్పటికప్పుడే ఉంటది కదా అవసరాలు. సో ఇప్పుడు ఏముంది, పెళ్లి ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మా పాపకు సెట్ అయితే పెళ్లి చేయాలనుకుంటున్నాము, సో పెళ్లి కోసం ఇప్పుడు బంగారం కొనడానికి వచ్చినాం. సో ఏమంటున్నారు? బంగారం అసలు అంటే కొంచెమైనా తగ్గే ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో అంటున్నారా? రోజుకి ఇంత పెరుగుతుంది, ఇంకా తగ్గుడు ఎక్కడిది? నిన్నటికి వాళ్ళకే 2,000 పెరిగింది. ఇంకేం తగ్గుతుందనేమో అనుకుంటాం. తగ్గడం అయితే అసలు వెండిది అయితే 15,000 పెరిగింది నిన్నటికి అలాంటికి. ఇంకా తగ్గుతుందని ఆశ లేదు. ఇక ఏం పెరిగినా మరి 5% ఇట్లా ఏం పెరుగుద్దో కానీ తగ్గుతుందో కానీ ఇంకా బంగారం అయితే ఎప్పుడు తగ్గలేదు. గతంలో కూడా చూసుకుంటే అసలు తగ్గిన రోజులు పెరుగుతూనే ఉన్నాయి. ఏం పెరిగినా 5-10,000 తగ్గితే మొగన్ అంతకంటే ఎక్కువ అయితే తగ్గవు తులం పేరు మీద. కానీ తప్పట్లేదు, బంగారం ఎమోషన్ అయిపోయింది కదా మనందరికి. తప్పదు కదా, తప్పదు కదా. బంగారం లేకుండా పెళ్లి చేయరు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కందుకూరండి, తుక్కుగూడ. ఇక్కడ తుక్కుగూడ దగ్గర. ఏమనిపిస్తుంది గోల్డ్ రేట్లు చూస్తుంటే? ఇక అది ఎంత పెరిగినా ఇంకా కొనే వాళ్ళు కూడా ఎక్కువనే ఉంటున్నారు. అంటే అది షేర్ మార్కెట్ పడిపోతున్నందుకు గోల్డ్ లాంటి పెట్టుబడి పెడుతున్నారు అంతే. కానీ కొనడం ఎక్కువైతుందంటే కారణం అదే. రేట్లు ఇంకా పెరుగుతాయి అనిపిస్తుందా, తగ్గవు అనిపిస్తుందా? ఇక మన చేతుల్లో లేదు కానీ అన్న, పెరిగితే పెరగచ్చు, తగ్గితే తగ్గచ్చు. కొన్ని అమ్ముకునే వాళ్ళకైతే కొంచెం కష్టం. ఎప్పుడు నిల్వ పెట్టుకున్న వాళ్ళకుంటే అవి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అనుకుంటా. మీరు ఎట్లా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయా లేకపోతే మీరు? లేదు, మా మనమరాలకి కొంచెం కొందామని వచ్చింది. మనవరాలికి కొందామని చెప్పేసి వచ్చారు. పర్లేదు అనిపిస్తుందా ఈ రేట్లు? ఇక ఎంత ఉంటే అంతేనైనా, ఎప్పటి రేటు అప్పుడే. ఒకప్పుడు తక్కువ ఉన్నప్పుడు అప్పుడే ఎక్కువనే అనిపిస్తుంది, ఇప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువనే అనిపిస్తుంది, ఎప్పటికప్పుడు ఎక్కువనే అనిపిస్తుంది. కొనడం అయితే ఆగలేము కదా, ఇంతో అంతో కొంటాం. మీరమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? మెహందీపట్నం. ఏంటి ఇప్పుడు పెళ్ళి ఏమైనా ఉన్నాయా? కాదు, డిపాజిట్ కోసం పెట్టాలి. ఏమనిపిస్తుంది ఇంత రేట్లు చూస్తుంటే? రేట్ ఉంది కానీ మనం మళ్ళా కూడా వాల్యూ ఎక్కువ అయ్యొచ్చు కదా కొన్ని దినాల తర్వాత, అది హోప్స్ ఉంది. ఎందుకంటే దీని ముందు చాలా తక్కువ ఉంటాయి, ఇప్పటి వరకు 3 lakhs అయిపోయింది సిల్వర్. 3 lakhs అయిందా? దానికోసం ఇప్పుడు సిల్వరా గోల్డ్ కొందామా? సిల్వర్ అంటున్నా. సిల్వర్ కొందామని చెప్పేసి సిల్వర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది, increase అవుతుందని చెప్పేసి. గోల్డ్ తోని కంపేర్ చేస్తే సిల్వర్ ఎక్కువ అవుతుంది కదా,
దానికోసం చూస్తాం ఏమంటారు. ఇక్కడ అంటే ఇక్కడ నమ్మకంగా ఉండడానికి ఏంటి రీజన్? అంత ప్యూర్ ఇది ఆ, నమ్మకం ఉంది, ప్యూర్ ఉంది అని. చూడండి మీరు ఎంత షాప్స్ ఉంది ఇక్కడ, 10-20 షాప్స్ ఉంది లైన్ తోని, కానీ ఇక్కడనే క్రౌడర్. నమ్మకం ఉంది, మేము ఎప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటాం దానికోసం. దివాళీలో కంపల్సరీ, ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే, ఎప్పుడైనా అప్పుడు తక్కువ ఉంటాయి. ఇప్పుడు చాలా అయిపోయింది కదా, డే బై డే ఇంక్రీజింగ్. ఎలా ఉంది బంగారం ధరలు ఈ రోజు? కాస్ట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎంత పెరిగింది కదా? నేనే కాదు, ఎవరైనా బ్యాంకులో డబ్బులు ఉంచుకోకండి, సిల్వర్ గోల్డ్ కొంచెమైనా కొనండి. ఇట్లా మీరు చూపించడం వల్లనే నేను ఈసారి వచ్చిన. పోయినసారి కూడా ఇంతే లైన్ ఉంది, కొన్నందుకు ప్రాఫిటే ఉంది, డబుల్. లాస్ట్ టైం హాఫ్ కేజీ కొనేవన్నీ ఇప్పుడు పావు కిలోకి వచ్చినాయి. పావు కిలోకి వచ్చారు. అంటే నా ఇన్కమ్ సోర్స్ అట్లనే ఉంది, అది మాత్రం అట్లా పెరిగింది. లాస్ట్ టైం 77,000 హాఫ్ కిలో కొన్నామని ఇప్పుడు పావు కిలో మాత్రం కొనలేస్తున్నా. అయినా కొంట 100 grams అయినా కొంట. క్వాంటిటీ తగ్గుతుంది, ఇన్కమ్ సోర్స్ మనకి ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. సేవింగ్ అకౌంట్ లో ఉంటే దండగా పైసలు, డబ్బులు అన్ని సేవింగ్ అకౌంట్స్ ఉంచుకోకండి. 10 grams సిల్వర్, అట్లీస్ట్ ప్లాటినం కాదు కూడదంటే కాపర్ కొనండి. చాలా చాలా బెటర్. బంగారం మీద సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం సూపర్. అట్లీస్ట్ ఈ ఇయర్ అయితే 5 lakhs 1 kg సిల్వర్ అవుతుంది. గోల్డ్ అయితే 2.5 పక్కా. అస్సలు లేదు, తగ్గిన ఒక 200 రూపీస్ తగ్గి 2000 పెరుగుతుంది. పెరగదు, ఖచ్చితంగా పెరుగుతుంది. మార్నింగ్ కి ఇప్పటికే 7,000 అట్లా పెరిగిపోయింది. యా, లాస్ట్ 2 days నుంచి 5,000, 12,000, 10,000, రేపు ఇంకో 20,000. మనం సేవింగ్ అకౌంట్స్లో ఉంచుకోవద్దు, అది 1 lakh అయినా 50,000 అయినా ఇన్వెస్ట్ చేయండి. మనమేమి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, అది డబ్బులే పుట్టిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? సికింద్రాబాద్ ఆర్కేపురం. అవును అవును. గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి? ఎంత పెరిగింది? ఎట్లా కొనుగోలు చేయగలుగుతున్నారు? ప్రస్తుతం 1,51,000 చెప్తుంది. దే రేటు కొందామని వచ్చాం. ఎంత రేట్ అయినా కొందామని వచ్చారా? ఫ్యూచర్లో పెరుగుతుందని ఆశ కదా. అవును. సో మీరు అంటే కొందామని అనుకున్నప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగిపోయింది? మేము కొందాం ఉన్నప్పుడు 1,12,000 ఉంది. 12,000 ఉన్నప్పుడు కొందాం అనుకున్నారు. కొన్నాం అప్పుడు. కొన్నారా అప్పుడు? ఎస్. ఇప్పుడు అమ్మాలనుకుంటాము. ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారా? అవును. అది తీసుకొచ్చారా? తీసుకొచ్చాం. ఓకే, అంటే రేట్ పెరిగిందనా లేకపోతే రేటు పెరిగిందని. రేట్ పెరిగిందని చెప్పేసి. అవును. బాగుంది కదా, ఇదేదో తక్కువ రేట్ ఉన్నప్పుడు కొని తర్వాత పెరిగిన తర్వాత అమ్మడం. అవును, చాలా బాగుంటది, చాలా బాగుంది. ఎవరికైనా సజెస్ట్ చేస్తారా ఇలా ఈ విధంగా కూడా వ్యాపారం చేయొచ్చు అని? ఒక్కొక్కరు ఒపీనియన్ వేరుగా ఉంటుంది అమ్మా. మన ఒపీనియన్, మనమేమో కొంత లాభంగానే అమ్మేస్తాం, కొంతమంది వాళ్ళ హౌస్ ఇంటి నగలు చేసుకుంటారని దాచిపెట్టుకుంటారు. మీరు అప్పుడు కొన్నప్పుడు అసలు ఏ ఉద్దేశంతో కొన్నారు? పెళ్లిళ్ళ కోసం కొన్నారు లేకపోతే రేట్లు పెరుగుతాయి? రేటు పెరుగుతుందనే కొన్నాం. రేట్లు పెరుగుతాయని చెప్పేసి కొన్నారు. అవును. ఎంత కొన్నారు? అదే 1,12,000. 12,000 1,12,000. అవును. 10 గ్రాములు కొన్నారు. 10 గ్రాములు. ఇప్పుడు అదే 10 గ్రాములు 1,51,000 అయినప్పుడు అమ్మేస్తున్నారు. ఇంకా పెరుగుతుందని అనిపిస్తుందా? అంటే మాకు సాటిస్ఫైడ్ ఈ రేటు. అంతే కొని ఈ టైంలో ఎంత అమ్మడం సాటిస్ఫైడ్ అనిపిస్తుంది. అవును, సాటిస్ఫైడ్. ఓకే. మళ్ళీ తీసుకుంటారా? మళ్ళీ బంగారం తీసుకొని పెరిగిన తర్వాత అమ్మే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడైతే లేవు. రిస్క్ ఎందుకు అనిపిస్తుందా? అంతే అంతే కదా, ఎక్కువ ఆశ కూడా పోకూడదు కదా. ఎక్కడి నుంచి? మోతీనగర్ నుంచి. మరి బంగారం ధరలు చూస్తే 1,50,000కి వెళ్ళిపోయింది. ఎలా కొనుగోలు చేస్తున్నారు? ఏ విధంగా ఉందంటారు? మా కొడుకు పెళ్ళింది. కొడుకు పెళ్ళుంది, ఎంత ఉన్నా తప్పట్లేదా బంగారం? అవునవును. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇంత రేట్లు పెరగడం పైన మీకు ఏమనిపిస్తుంది? ఇంకా పెరుగుతుంది అనిపిస్తుందా? తగ్గే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది? పెరుగుతుందనే తీసుకుంటున్నారా? ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే లేవనిపిస్తుంది. అవును. మీరు ఎక్కడి నుంచి అండి? संतोष नगर। क्या अभी मतलब शादी वगैरह है क्या अभी गोल्ड? मैं शादी वगैरह नहीं है, थोड़ा सा रेट अच्छा है बोल के आए। रेट अच्छा लग रहा है आपको? 1,50,000 मतलब जो खरीदा उसके लिए अच्छा है, जो खरीदना चाह रहा है उसके लिए मुश्किल है। मतलब आपको कैसा लग रहा है ये 1,50,000 तक आ गया गोल्ड प्राइस?
इतना ज्यादा हो गया तो छोटा मोटा लोग तो खरीदने के लिए बहुत डर लग रहा है। वो ज़्यादा मुश्किल हो जाएगा उन लोगों को, जो है ना बहुत ज़्यादा रेट बढ़ा हुआ है। इसकी वजह से जो है ना शादी वगैरह के लिए जो है ना लोगों को परेशानी होगा, खर्च वगैरह लेना पड़ता है। लोकल लोग तो हमेशा गोल्ड तो रखते हैं शादी में, उनको वो मैंडेटरी है। अभी इतना ज्यादा हो गया तो उनको बहुत मुश्किल लग रहा होगा ना। बहुत मुश्किल होगा, प्रॉब्लम होगा उन लोगों को, उनको खर्च लेना पड़ेगा, बैंक लोन लेना पड़ेगा, मुश्किल हो जाएगा। तो आपको लग रहा है ये कब होगा फ्यूचर में? अभी तो कुछ नहीं कह सकते, कम हो रहा बोल के अभी तक बढ़ते जा रहा कंटिन्यू, कम तो हो रहा है नहीं, कहीं 1 ईयर से देख रहा हूँ मैं, तो जो है ना तकरीबन जो है ना 1 लाख के ऊपर ही चल रहा है। पास्ट में कब आपने खरीद किया? मैं 3 मंथ पहले लिया था बिस्किट, 120 132 था इससे पहले, अभी 150 चल रहा है। अभी नॉर्मल ऐसे ही 130 में से पहले लिया था कितने? हाँ उससे पहले भी लिया था, बहुत पहले लिया था, 65 से लिया था। हाँ మేము సంతోష్ నగర్ సంతోష్ నగర్ నుంచి వస్తున్నారు. అవునండి. చాలా హుషారుగా బండి దిగారు బంగారం కొందాం అని చెప్పేసి. ఎలా ఎలా ఉంది? రేటు పెరిగింది, బంగారం కొందామని వచ్చాము, ఎవరు లేరు కదా అని. ఇక్కడ వచ్చి చూసే వరకు 40-50 మంది లైన్ ఉన్నది. ఇక్కడ వరకు లైన్ ఉంది. అవును. ఏమనిపిస్తుంది అంటే 150,000కి వెళ్ళిపోయింది, ఇప్పుడు అంత కాస్ట్ పెరిగినా గానీ ఇంత పెద్ద లైన్ ఎలా కొనుగోలు చేస్తూనే ఉంటున్నారు ఎవరొకరు వచ్చి. ఇంత పెరిగినా కానీ ఇంకా కొంటారు, తగ్గితే కొనట్లేదు. ఇక్కడికి ఇప్పటికి నేను 2-3 సార్లు వచ్చి నేను చూస్తున్నాను. తగ్గినప్పుడు వస్తే ఎవరు ఉండట్లేదు, పెరిగినప్పుడే లైన్ పెరుగుతుంది ఇక్కడ. మరి ఎందుకు ఇంకా పెరిగినా కొద్ది ఎందుకు కొంటారో ఏమో అర్థం అవ్వట్లేదు. నిన్నటికి ఈ రోజుకి 2000 పెరిగింది. మొన్న 1,45,000 ఉన్నది, ఇవాళ 1,50,000 చేంజ్ అయింది. ఇంకెంత పెరుగుతుందో అని అంతే. మరి కొనడానికి వచ్చారు, ఇంత రేట్ ఉంది కదా. మాకు మ్యారేజ్ ఉంది ఫిబ్రవరిలో, తీసుకుందామని. ఇంకెంత పెరుగుతుందో అన్న భయం, అంతే. ఇంకెంత పెరుగుతుందో అన్న భయంతో తీసుకుందామని. అవును. ఇటు గోల్డ్ సిల్వర్ రేట్ కూడా ఇంకా అదే విధంగా పెరుగుతూనే ఉంది. కిలో 3 లక్షలు అయింది ఈరోజు. అవును, మరి టూ మచ్ అయిపోయింది. మామూలు వాళ్ళు అయితే కొనాలన్నా కొనలేని పరిస్థితి. ఈ రేట్లు అయితే బంగారం కొని మెడకి వేసుకోవాలన్నా భయమే. ఇంకా వేసుకొని తిరగాలన్నా మరి 1,50,000 తులం అంటే ఇప్పుడు 2 తులాల చైన్ అయినా వస్తుంది. 1 తులంతో కూడా చైన్ వేసుకోలేము. 2 తులాలు వేసుకోవాలన్నా 3 లక్షల రూపాయలు అంటే అది వేసుకొని బయటికి వెళ్ళాలన్నా భయమే. మరి 3 లక్షలు చంపేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అది సంవత్సరాలు పడుతుంది. కానీ తప్పట్లేదు, ప్రతి పెళ్లికి కూడా గోల్డ్ అనే సాంప్రదాయంగా వస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా ఎక్కువ. గోల్డ్ ఇప్పుడు మ్యారేజ్ అంటే కంపల్సరీ గోల్డ్ అయితే పెట్టాలి కదా, కంపల్సరీ అయితే పెట్టాలి. అంత కాకుండా ఇప్పుడు 10 తులాలు పెట్టాలి, 5 తులాలను పెట్టాలి, 5 తులాలు పెట్టాలి, 2 తులాలన్నా పెట్టాలి. మొత్తం పెట్టకుండా అయితే మ్యారేజ్ అయితే చేయలేం కదా. అది ఏమనిపిస్తుంది మీకు, ఇంకా పెరుగుతుంది గోల్డ్ రేటు అనిపిస్తుంది? కంపల్సరీ ఇంకా రేటు పెరుగుతుంది అని అంటున్నారు, ఎవరు చెప్పలేమంటారు. పెరుగుతుంది అని అంటారు, 2 lakhs ఇట్లా కావచ్చు అంటున్నారు, 3 lakhs కూడా అవ్వచ్చు అంటున్నారు. 2 lakhs కావచ్చు, 3 lakhs కావచ్చు. ఇంకా పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం అయితే లేదంటున్నారు. తగ్గే ఛాన్స్ అయితే లేదు. మీరు భయంతోనే ఇంకా కొందామని చెప్పేసి వచ్చారు, ఎందుకంటే గంటలకే పెరిగిపోతుంటుంది వేలలో. ఇంకా మీరు ఫిబ్రవరిలో పెళ్ళంటే ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది. 2 daysకే వితిన్ ఇప్పుడు 4 నుంచి 5,000 వరకు పెరిగింది. ఇంకా ఎంత పెరుగుతుంది? ఇప్పుడు ఈ ఫిబ్రవరి వచ్చే వరకు అయితే ఇంకా పెరుగుతుంది అంటున్నారు. చూడాలి మరి ఇంకెంత వరకు. ఓకే, థ్యాంక్ యూ. సో చూసాం కదా అసలు గోల్డ్ రేట్లు అనేవి ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాయి అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. రోజుకు కూడా ఈ గోల్డ్ రేట్లు అనేవి చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇకపోతే గంటల వ్యవధిలో చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ మనం చూసుకుంటే 46,000 అని చూపించి ఇప్పుడు అది 51,000 కూడా వచ్చింది. 1,51,000 వరకు కూడా చేరుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కాస్త మరింత పెరిగే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్న తరుణంలో ఇటు వినియోగదారులంతా కూడా అసలు ఫ్యూచర్లో ఇంకెంత పెరుగుతుందన్న భయాందోళన చెంది ఇటు పెళ్లిళ్ళ సీజన్లో ఉన్న వాళ్ళే కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ముందే కొని ఉంచుకుందామనే ఒక ఆలోచనతో
ముందుగా వచ్చి గోల్డ్ అయితే కొనుగోలు చేయడం చేస్తున్నారు. అలాగే దీంతో పాటు ఇటు సిల్వర్ రేట్లు కూడా అదే విధంగా గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఇంకొంచెం ముందందులో ఉందంటే అది కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తున్న తరుణంలో ఈ సిల్వర్ కూడా ముందుగా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు క్యూ లైన్ అనేది ఏ విధంగా ఉందో. ఇది 1,50,000కి చేరుకున్నప్పటికీ కూడా వినియోగదారులంతా కూడా వచ్చి ఈ గోల్డ్ అలాగే సిల్వర్ని కూడా కొనాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళ మైండ్ సెట్ అనేది మనకి ఏ విధంగా ఉందనేది ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది 2 లక్షలకి 3 లక్షలకు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ అనేది ఇప్పుడు కొనడమే సరైన సమయం. ఫ్యూచర్లో ఇది మరింత పెరుగుతుందని చెప్పేసి ఇటు కొనుగోలుదారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది.